ఇక వివరాలకు వెళ్తే జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం సమస్యల పరిష్కారం నిమిత్తం శనివారం కాకినాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ ప్రజావాణి హాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ జరిగింది. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లాలో దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, డిఆర్ఓ డాక్టర్ టి తిప్పనాయక్, సిపిఓ పి త్రినాథ్, జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారి జె వేణుగోపాల్, డిఆర్డీఏపీడీ జి శ్రీనివాస్, విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ శ్రీనివాస్ తదితరులతో కలిసి హాజరై దివ్యాంగుల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో పెన్షన్లు, గృహం, సహాయ సహకారాలు, సహాయ పరికరాలు మంజూరు, విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలు, శాఖపరమైన విషయాలకు సంబంధించి మొత్తం 123 అర్జీలు అందాయి. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ గడువు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక దివ్యాంగుల గ్రీవెన్స్ నిర్వహించబడుతుందని అన్నారు. ఈ దివ్యాంగుల ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అందిన అర్జీలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గల దివ్యాంగులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో సిహెచ్ వెంకటలక్ష్మి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.